గదిలో ఉన్న శరణ్యకు ఆనంద ఫోన్ చేసి, అమ్మ శరణ్య, నేను నీ కోసం భోజనం తీసుకుని వస్తున్నాను, ఈలోగా నువ్వు ఫ్రెష్ అయి ఉండు అని చెప్పి భోజనం ప్లేట్ తీసుకుని శరణ్య దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది. ఇదంతా కూడా అనన్య వినేస్తుంది. చాటుగా ఉండి ఆనంద మాటలు విన్న అనన్య, అంటే శరణ్య ఇంట్లోనే ఉందన్నమాట చెప్తా అంటూ ఇక మిరపకాయలు తీసుకువచ్చి కావాలని నిప్పుల మీద వేసి ఇల్లంతా కూడా పొగ పెడుతుంది. అలా ఆ పొగకి బాగా ఘాటు వస్తూ ఉండడంతో ఇంట్లో ఉండలేక అందరూ కూడా బయటకు వచ్చేస్తారు. గదిలో ఉన్న శరణ్య కూడా సరిగ్గా ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటుంది. బాగా దగ్గు వస్తూ ఉంటుంది. ఇక అనన్య, వసే శరణ్య, ఈ దెబ్బతో నీకు రెండు ఆప్షన్స్, ఒకటి శరణం, రెండు మరణం అని చెప్పి తను కూడా ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తుంది. ఏంటి పొగ అని చెప్పి అందరూ కూడా దగ్గుతూ ఉంటారు. ఇక అప్పుడు అనన్య ఆనంద వైపు చూస్తూ ఒక దగ్గర ఇలాగే పొగ పెడితే ప్రాణాలు పోయాయట అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో శరణ్య గురించి ఆలోచిస్తూ ఆనందభరివి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి శరణ్యని ఆనందభరివి ఏ విధంగా కాపాడుకుంటుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.